హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో గుడ్డుతోటి ఇలాగా వెరైటీగా ఫ్రై చేశానండి. మరి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే గుడ్లోని మనకి క్యాలరీల శాతం కూడా ఎక్కువ ఉంటుంది కదా. పిల్లలకి ఇలా చేసి అందించారంటే చాలా ఇష్టంగా తింటారు. మరి ఎప్పుడు ఒకేలా కాకుండా ఆమ్లెట్లు వేసి లేదు ఉడికించి అందించకుండా ఇలాగ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేసి పెట్టారంటే మారం చేయకుండా చాలా ఇష్టంగా తినేస్తారు. మరి దీని తయారీకి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా 4 ఇలాగా ఉల్లిపాయల్ని చక్రాల్లా కట్ చేసుకుని 4 లేసులు తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే 4 కోడిగుడ్లని కూడా తీసుకుని మనము ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము దోసల పెనాన్ని స్టవ్ పై పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని మనం ముందుగా లేసులాగా ఇలా చక్రాల్లాగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ లేసుల్ని ఈ దోసల పెనం పైన పెట్టుకుని దీంట్లోకి మనము ఎగ్స్ ని పగలగొట్టి పెంకులు పడకుండా జాగ్రత్తగా గుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలి. చూడండి, ఇలా చేస్తున్నప్పుడు మనం మంట అనేది మీడియం లో పెట్టుకోవాలి. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి ఎగస్ట్రాగా వచ్చిన ఈ గుడ్డు సొనని పైకి తీసేసి ఇందులో వేసేసుకోవచ్చండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే ఇలాగా మనము గుడ్డు సొన వేసాం కదా, దీంట్లోకి కొద్దిగా కారము కొద్దిగా సాల్ట్ అంతేనండి, మరి ఏమి కూడా వేస్తలేదు. వీటిని సింపుల్ గా తయారు చేస్తున్నాం కదండి. ఇలా మనము 4 భాగాలుగా 4 లేసులు తీసుకున్నాం కాబట్టి 4 భాగాలుగా విడివిడిగా తీసుకుని ఇలాగ 2 సైడ్లు కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇలాగా మనకి లోపల ఉన్న మిశ్రమము మనకి నీసు వాసన లేకుండా మనకి మళ్ళీ లోపల కూడా బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఇలాగ మనము అట్ల కాడతోటి దాన్ని ఇలాగా చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసి మరి కాస్త కారము మరి కాస్త సాల్ట్ వేసి మళ్ళీ కూడా అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం లోపల బాగా చూడండి ఫ్రై అయ్యేటంత వరకు ఇలాగా అనుకుంటూ వేపించుకోవాలి. అసలు లోపల మొత్తం జ్యూసీ లాగా లేకుండా మొత్తం బాగా కుక్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి. ఇటు అటు తిప్పుకుంటూ మనకి ఎక్స్ట్రా వచ్చిన పీసెస్ కూడా కట్ చేసుకుని ఇందులోనే వేసేసుకోవాలండి. బయటకు కనిపించకుండా మనం అందులోనే వేసేసుకోవడం వల్ల మనకి బయటకు అస్సలు కనిపించవు. అలాగే చక్రాల్లా ఉంటాయి. చూడండి, మీకు ఒక పీస్ అయితే ఇలా చేసి చూపిస్తున్నాను కదా. ఇలాగంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. చూడండి, చాలా కలర్ఫుల్ గా ఉంది కదండి. ఇంకా చిన్నపిల్లలకైతే ఇలానే అందించండి. పెద్దవాళ్ళకైతే కాస్త కొత్తిమీర పైన చల్లి అందించండి. చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడివేడిగా అందించండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేసి అందించండి. ఒకసారి ఉడకబెట్టి ఒకసారి ఫ్రై చేసి ఒకసారి ఇలాగా మనకి ఈ విధంగా ఫ్రై చేసి మరొకసారి ఆమ్లెట్